మంచికి మంచి రోజులు రెండవ భాగం. మొదటి భాగంలో ముసలి వ్యక్తి విజయుడికి తన ఆత్మరక్ష కోసం ఇచ్చిన కత్తెను ఎలా ఉపయోగించాడో ఇప్పుడు చూద్దాం. విజయుడు కత్తిని తీసుకొని రాక్షసుడి వద్దకు వచ్చాడు. రాక్షసుడు తన దగ్గరకు వచ్చిన విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. విజయుడు రాక్షసునితో తన వద్దనున్న కత్తి సంగతి చెప్పి దానిని రాక్షసుడికి ఇచ్చాడు. తరువాత తనను ఆహారంగా తీసుకోమని చెప్పాడు. కత్తితో తనను చంపడానికి అవకాశం ఉండి కూడా తనను చంపకుండా వదిలిన విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. పైగా తాను ఇచ్చిన మాట ప్రకారం తాను చనిపోవడానికి సిద్ధపడిన విజయుడిని చూసి రాక్షసుడి హృదయం కరిగిపోయింది. అతను విజయుడిని కౌగిలించుకొని, ఈ రోజు నుంచి మనమిద్దరం మిత్రులం. నీవు నన్ను తలచిన మరుక్షణమే నీ ముందు ఉంటాను. ఈ కత్తిని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో అంటూ విజయుడికి కత్తిని ఇచ్చి మాయమైపోయాడు. విజయుడు రాజధాని చేరుకునేసరికి ఆ నగరమంతా భయంకరంగా ఉంది. రాజుగారి మంత్రి కుట్ర చేసి మహారాజును రాజకుటుంబాన్ని బంధించి తానే రాజుగా ప్రకటించుకున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ చంపించాడు. ఇది అన్యాయం అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కొరడా దెబ్బలు బహుమానంగా ఇస్తున్నాడు. ప్రతిరోజు తన విందులకు, వినోదాలకు ప్రజల నుండి పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నాడు. మంత్రి చేస్తున్న ఆగడాలు విన్న విజయుడు ఆవేశంగా మహారాజు గారి దర్బాకు వచ్చాడు. మంత్రిని నిండు సభలో నిలదీశాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూడమని హితవు చెప్పాడు. ఒక పల్లెటూరు నుండి వచ్చిన వ్యక్తి తనను నిలదీయడంతో మంత్రికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఈ మూర్ఖుడిని బంధించి ఇతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు, గద్దలకు వేయండి అని తన సైనికులకు ఆజ్ఞాపించాడు మంత్రి. విజయుడు వెంటనే కత్తిపిడిని తాకి ఈ దుర్మార్గ మంత్రిని తలని నరికేయండి అని ఆదేశించాడు. దానితో ఆ కత్తి వెళ్ళి మంత్రి తల నరికింది. విజయుడి రాక్షసుడిని తలుచుకున్నాడు. వెంటనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యి, ఏమిటి విజయ, ఏమైంది అని అడిగాడు. అప్పుడు విజయుడు, మిత్రమా, ఇదిగో నీకు ఆహారం, తీసుకుని ఆరగించు అంటూ తన మీదకు దాడికి దిగిన వారిని చూపించాడు. రాక్షసుడు పెద్దగా హోంకరిస్తూ వారందరినీ మింగేశాడు. దుష్టుడైన మంత్రి, రాజభటులు మరణించినందుకు ప్రజలంతా ఎంతో ఆనందపడ్డారు. బంధ విముక్తుడైన మహారాజు విజయుడిని మెచ్చుకొని తన కుమార్తెను ఇచ్చి వివాహము చేశాడు. విజయుడికి పట్టాభిషేకము చేశాడు. విజయుడు ప్రజలను కన్నబిడ్డల వలె చూశాడు. తనకున్న మంచితనంతో అభివృద్ధిని సాధించి తన తల్లికి సుఖవంతమైన జీవితం చూపెట్టాడు. ఈరోజు మనం చాలా మంచి కథ విన్నాం కదా. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుద్దాం.